తామర కాడల పులుసు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామర కాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, తామర కాడల ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4. తామర కాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తామర కాడలు ఇదిగోండి. ఫస్ట్ మీకు తామర కాడలు చూపించిన తర్వాత వాటి గురించి చెప్తాను. సో ఇది మనకు కొన్ని ఊర్లలో చాలా ఎక్కువ దొరుకుతుంది అండ్ మామూలుగా బయట కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? తామర కాడలు చాలా చాలా ఆరోగ్యం, వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా వైటమిన్ సి ఎక్కువగా ఉంది అంటే ఇంకా మనం ఆరోగ్యానికి రారాజనే చెప్పచ్చు. ఆ తర్వాత కడుపులో అల్సర్స్ తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే కొంతమందికి దీర్ఘకాలికంగా కొన్ని అల్సర్స్ ఉండిపోతాయి, అవి ఎన్ని మందులు వాడినా తగ్గవు, చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనకు తామర కాడలతో జ్యూసు, తర్వాత తామర కాడలతో కూర ఏదో ఉంటుంది, దానికి వెనకాల చిట్కా. అది మనకు తినడం వల్ల అల్సర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఏంటంటే రోగనిరోధక శక్తి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మంచి కాల్షియము, తర్వాత మంచి విటమిన్స్, హార్ట్కి సంబంధించి మంచి అంటే హార్ట్ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తామర కాడలు వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఈసారి మీకు కనపడితే తెచ్చుకొని పెట్టుకోండి, ఇలాంటి పులుసులు తయారు చేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తామర కాడలు మీరు ఉడికించుకొని కూడా ఈ పులుసు తయారు చేసుకోవచ్చు. లేదు ఉడికించలేదు అంటే ఈ ప్రాసెస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కాస్త నూనె వేసి ముందుగా తామర కాడల్ని ఒక్కసారి వేయించేసుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి. లేదా మీరు నీళ్లలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు. లేదు అంటే కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ ఉడికించుకోవచ్చు. ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ పిసపిస అయిపోతాయి, అలా కాదు. సో ముందుగా తామర కాడల ముక్కల్ని ఇందులో చక్కగా వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాం, అంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది, బాగుంటుంది. వాటికి ఆ ముక్కలకు కూడా మనకు ఉప్పు చాలా బాగా పడుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా వేయించేసుకుందాం. మనకి లోటస్ స్టెమ్ అంటారు కదా, సో బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం లోటస్ స్టెమ్ అని మామూలుగా తింటూ ఉంటాం. కొంచెం గట్టిగా ఉంటుంది అది. అందుకు మనకు ఆ గట్టితనం కొంచెం అంటే కొంచెం అది సాఫ్ట్ అవ్వాలి, పులుసులో మనకు కలిసిపోవాలి, చక్కగా తినడానికి సులువుగా ఉండడానికి మనం ఉడికించుకుంటాం సాధారణంగా. చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇందులో మామూలుగా ఈ తామర కాడలతో కొంతమంది బజ్జీలు చేసుకుంటారు, కొంతమంది వడలు చేసుకుంటారు, స్టార్టర్స్ ఎక్కువ చేసుకుంటారు. కొంచెం అంటే అంతే లైట్గా మెత్తపడితే చాలు. ఒక 30 నుంచి 40% వరకు మెత్తపడితే సరిపోతుంది అన్నమాట. ఇది ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మనం చక్కగా ఇలా వేయించేసుకున్నామంటే ఒక 50 to 60% మనకి మెత్తబడుతుంది. ఆ తర్వాత మనకి పులుసులో కలిసిపోయినప్పుడు ఉడుకుతుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా. ఇలా వేయించుకొని ఇదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. సో ఉప్పు కూడా పట్టించాము కాబట్టి ముక్కలకు కూడా చక్కగా ఉప్పు రుచి వచ్చేస్తుంది. ఇలా వేయించేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం తర్వాత పులుసు ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇంకొంచెం నూనె, ఇందులో ముందుగా పోపు దినుసులు, అలాగే కొంచెం మెంతులు. పులుసు అంటే ఖచ్చితంగా మనకు మెంతులు ఉండాలండి. మెంతులు వేయకపోతే అసలు పులుసుకు రుచే ఉంటుంది. మెంతి పొడైనా వేయాలి, పోపుల్లో మనకు మెంతులైనా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక్కసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు,
అలాగే కాస్త అల్లం పేస్ట్, ఆ తర్వాత కాస్త కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. ఇందులో కూడా అంటే మనం ఆల్రెడీ తామరకాడల్లో వేసుకున్నాం కదా, ఇందులో కూడా వేసుకోవాలి. పులుసు కదండి, మంచి రంగు వస్తే బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేసేసుకొని ఒక్కసారి మనకు లైట్గా వేయించుకున్నాక, ఇదిగోండి టొమాటో ప్యూరీ ఉంది కదా, ఇలా చక్కగా మనం టొమాటోలని ఉడికించనక్కర్లేదు, పచ్చిగా కూడా మనము రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసేసుకుందాం. మనకు తామరకాడల్లో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దాని ప్రకారంగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఇలా చక్కగా ఉప్పులో పసుపులో వేయించుకొని పెట్టుకున్న తామరకాడలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పులుసులో అంటే ఈ ప్యూరీలో వేసేస్తున్నాం. మీరు ఒకవేళ ఉడికించుకుంటే ముందుగా అది కూడా ఇదే టైంలో వేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక అప్పుడు మనం కాస్త చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పులుసుకు మనకు చింతపండు పులుసు లేకపోతే బాగోదు కదా. ఇప్పుడు ఇలా చక్కగా చింతపండు పులుసును ఒక్కసారి నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక్కసారి నీట్గా ఇలా పిండేసుకొని ఈ గుజ్జు తీసేసుకొని వేరే నీళ్లు అవసరం లేకుండా ఈ నీళ్ళే వాడుకుందాం. సో ఇంకొంచెం కూడా మనము పోసేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయాయి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నాను. ప్లేట్ కూడా చాలా అందంగా డెకరేట్ అయిపోయి ఉంది. మరి తామరకాడల పులుసు రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామరకాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, తామరకాడల ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4. తామరకాడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో తామరకాడల ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, కొంచెం పసుపు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ, ఆ తర్వాత కొంచెం ఉప్పు, వేయించుకున్న తామరకాడల ముక్కలు వేసి కాస్త చింతపండు రసం కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తామరకాడల పులుసు రెడీ.